అందరికీ నమస్కారం అండి. సమర్థ సద్గురు సాయినాథుని జీవిత చరిత్ర గురించి మనము ఎపిసోడ్ రూపంలో తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు శ్రీ సాయి లీలామృతము అధ్యాయము 25వ భాగాన్ని గురించి తెలుసుకుందాము. శ్రీ గురుచరిత్ర సాయిబాబా జీవిత చరిత్రల పారాయణ సత్సంగము చేసుకునే వారికి మహాత్ముల దర్శన ఆశీస్సులు లభిస్తాయి. చిరంజీవి విజయ్ కుమార్ ఇలా వ్రాస్తున్నాడు. మొదట నేను నా భార్య పరాడ్ సింగాల్లోని అవధూత అనసూయమాతను దర్శించాము. ఆమె మమ్మల్ని చూస్తూనే సాయి సాయి అన్నారు. నాటి రాత్రి విద్యానగర్ మందిరానికి ఆమె ఆశీస్సులు మనసులోనే కోరాను. వెంటనే ఆమె మరాఠీలో కొత్త మహల్ కడుతున్నారు, ఇక్కడ పిల్లలు భజన చేస్తారు అన్నారు. నాకు గురుభక్తి విశ్వాసము ఉండాలని మనసులో కోరుకోగానే అమ్మ అవధూత అవుతాడు అన్నారు. నా భార్య మాస్టర్ బాబా పటాలున్న ప్రేమ చూపితే అమ్మ అది తీసుకొని ఒడిలో ఉంచుకొని ఎంతకు ఇవ్వలేదు. నేను శ్రీ సాయి లీలామృతం ఇస్తే దానిని పదే పదే తిరగేసి ఫోటోలతో పాటు ఒడిలో ఉంచుకున్నారు. నాకు ధ్యానం ప్రసాదించమని మనసులో చెప్పుకోగానే నీకు ఆ చింత అవసరం లేదు అన్నారు. తరువాత నా భుజం మీద చెయ్యి వేసి ఊరంతా తిరిగాక తనను ఎత్తుకొని తీసుకువెమ్మన్నారు. నేను ఆమె నిలయం చేరాక సెలవిచ్చారు. తరువాత టాకల్ఘాటులో శ్రీ యుక్తుబాబా, మూర్తిజాపూర్లో శ్రీ పుండరీక్ మహారాజులను దర్శించి షిరిడీ చేరాము. అక్కడ అవధూత శ్రీ పోతేబాబా 3 రోజులు మా వద్ద భిక్ష తీసుకొని కాళ్ళు ఒత్తించుకున్నారు. మరొకరు వత్తబోతే అంగీకరించలేదు. తరువాత మీరిద్దరూ నా వాళ్ళు అని మా ఇద్దరి చేతులు తమ తలపై ఉంచుకున్నారు. తరువాత శ్రీ గజానన్ మహారాజ్ కూడా విద్యానగర్ మందిరానికి మాకు ఆశీస్సులు ఇచ్చారు. సత్సంగ సభ్యుడు శ్రీ శ్రీనివాసుల రెడ్డి కూడా 1979లో అనసూయమాతను దర్శించారు. అప్పుడు ఆమె గుడ్డ కప్పుకొని నిద్రపోతున్నారు. అతడు పండ్లు ఆమె పాదాల వద్ద ఉంచి ధ్యానానికి కూర్చోగానే ఆమె లేచి ఆ పండ్లు దుప్పట్లోకి తీసుకొని నీ హిపరాల గురించి నీకెట్టి చింత అక్కర్లేదు అన్నారు. ఒకరోజు తమను ఎత్తుకునే అవకాశం అతనికిచ్చి తరువాత భక్తులు ఇచ్చిన తినుబండారాలన్నీ అతని వైపే విసిరారు. అతడు ఆమె రూపంలో కూడా బాబానే ఉన్నారా అని అనుకోగానే దైవమే అన్ని రూపాలలోనూ ఉన్నారు. ఒక క్షణం నా కేసి చూసి మరుక్షణం చూడవేంటి అన్నారు. తరువాత సుమారు 20 నిమిషాలు తదేకంగా అతని కేసి చూసి నువ్వు నన్ను ఏ దృష్టితో చూస్తావు, బాబానే ఇక్కడున్నారు అన్నారు అమ్మ. అశోక్ కుమార్ ఆనంద్ తన అన్నగారు బాబాను పూజిస్తుంటే చూసి బాబా భగవంతుడైతే గురునానక్ రూపంలో దర్శనమివ్వాలి అనుకున్నాడు. తరువాత అతనికి ఒక కల వచ్చింది. ఒక అడవిలో అతడు బాబా ఉన్నారు. అతడు తన కోరిక తెలుపగానే బాబా ఏవో సైగలు చేసి అతనికి ఒక కుటీరంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి వారు ఇంకో గదిలోకి వెళ్ళి రాలేదు. అతడు ఆ గదిలోకి వెళ్ళగానే అక్కడ గురునానక్ నవ్వుతూ నీ సందేహం తీరిందా అన్నాడు. ఆ కంఠధ్వని బాబాదే. మళ్ళీ ఆయన కొద్ది రోజుల్లో మీ ఇంట్లోని బాబా పటం కింద గురునానక్ పటం ఉంటుంది అన్నారు. తరువాత ఒక దీపావళికి అతని అన్నగారు ఒక గురునానక్ బొమ్మని బాబా పటం కిందగా పెట్టారు. వి ఆదినారాయణ రెడ్డి అతని తల్లిని అనుసరించి శ్రీ వెంకయ్య స్వామి సేవిస్తున్నారు. ఆయన ఇలా వ్రాశారు. నేను శ్రీ సాయి లీలామృతం చదివినప్పటి నుంచి సాయినామం స్మరించడం అలవాటైంది. వెంకయ్యస్వామి భక్తుడనైన నేను అలా చేయకూడదేమో అనుకునేవాణ్ణి. ఒకనాటి రాత్రి స్వామి నాకు కలలో కనిపించి ఏ నామమైనా ఒకటే లేవయ్యా అన్నారు. అలానే వైద్యులు సుధాకర్ తమ్మునికి వారి అక్క కూతురుని ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు. కానీ అబ్బాయి ఒప్పుకోలేదు. ఆ వివాహం జరిగితే శ్రీ వెంకయ్యస్వామి సమాధి దగ్గర కొత్త దంపతులను నిద్ర చేయిస్తానని మొక్కుకున్నాడు. మాసంలోగా అబ్బాయి అంగీకరించాడు. వివాహం కాగానే ఆ దంపతులు గొలగమూడి ఆశ్రమంలో నిద్ర చేశారు. నాటి రాత్రి ఆ అమ్మాయికి కలలో సాయి కనిపించి నీకు పెళ్ళయింది కదా, సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యి అన్నారు. మా ఇల్లు చాలా చిన్నది, పెద్ద ఇల్లు కట్టివ్వు చేస్తాను అన్నదామె. బాబా ఆమెను వెంకయ్యస్వామి భక్తులకిచ్చే దారం ఇచ్చి మెడలో వేసుకోమన్నారు. నిద్రలేవగానే ఆమె పడక మీద దారం ఉన్నది. శ్రీ వెంకయ్యస్వామి కూడా దత్తావతారమైన సాయి స్వరూపమే. కెవి సుబ్రహ్మణ్యం కేరళ తమిళ దేశాలలో పనిచేస్తున్నప్పుడు ఒక మిత్రుడు బలవంతంగా క్వీలన్ వద్దనున్న ఒక స్వామి దర్శనానికి తీసుకెళ్లాడు. భక్తులందరూ అతడి హుండీలో ₹1 వేసి నమస్కరిస్తున్నారు. సాయి భక్తుడైన సుబ్రహ్మణ్యం గారిని చూసి ఆ స్వామి ఆగు, నువ్వు వెయ్యవద్దు. నువ్వు కొలిచే సాయి బ్రహ్మచారి, మహాశక్తి స్వరూపము, సాక్షాత్తు భగవంతుడు. నువ్వు నా వద్దకే కాదు ఇంకెవరి వద్దకు ప్రశ్నలకు వెళ్ళవద్దు. వారి రక్షణ నీకెప్పుడూ ఉంటుంది అన్నారు.